వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తరుముకొస్తున్న మోంతా తీవ్ర తుఫాను. పవన్ కళ్యాణ్తో కలిసి సీఎం చంద్రబాబు సమీక్ష. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశం. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ బయటికి రావద్దని విజ్ఞప్తి. నగరంలో 41 కేంద్రాల ఏర్పాటు, అన్ని వసతులు కల్పించామన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. లోతట్టు కొండ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్పష్టం. అద్వికా ట్రేడింగ్ మోసం కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్. సుమారు 1139 మంది, 140 కోట్ల మీద నష్టపోయినట్లు వెల్లడించిన సిపి రాజశేఖర్ బాబు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తీవ్ర తుఫాను కోస్తాంధ్ర తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను, అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు ఆకస్మికంగా పొంగి పొర్లే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి మోంతా తుఫాను ప్రభావం, ప్రభుత్వ సన్నద్ధతపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మోంతా తుఫాను అత్యంత వేగంగా తీరానికి సమీపిస్తోందని, ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం సహా పలు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాలకు తక్షణమే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారని ఆదేశించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యంత్ర సామాగ్రి, కమ్యూనికేషన్స్ పరికరాలు, అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గడిచిన అనుభవాలను, ముఖ్యంగా హుద్హుద్ తుఫాను సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటూ అప్పటి స్ఫూర్తితో కేవలం 4 రోజుల్లోనే ప్రజలను గట్టెక్కించామని, అదే పట్టుదలతో ఇప్పుడు పనిచేయాలని పిలుపునిచ్చారు. మోంతా తుఫాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు ఎవరూ బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు. మోంతా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా సూచించారు. ఈ తుఫాను అతి ఉధృతంగా రాష్ట్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని చెప్పారు. తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని, పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, 3,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని, ప్రతి కుటుంబానికి అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని షాపులకు కలెక్టరేట్ హాలిడే ప్రకటించినట్లు తెలిపారు. ఈ రాత్రికే తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వరదలు వస్తాయన్న వదంతులు అసత్యమని స్పష్టం చేశారు. ఎంత వర్షం వచ్చినా నియోజకవర్గానికి ఏ వరద వచ్చే అవకాశం లేదన్నారు. వర్షపాతం ఎక్కువగా నమోదైతే లోతట్టు ప్రాంతాల నుంచి వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తుఫాను తీవ్రత రాష్ట్రంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని చెప్పారు. మనకి ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందో, మోంతా తుఫాను అతి ఉధృతంగా మన రాష్ట్రంలో తీరం దాటిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఎక్కడికక్కడ ప్రజల్ని అలర్ట్ చేశాం. అలాగే తీర ప్రాంతాల వాళ్ళని తరలించడం జరిగింది. క్యాంపులు పెట్టాం. ఎక్కడికక్కడ వాళ్ళకి కనీస సదుపాయాలు, భోజనాలు కానీ, అలాగే రైస్ కానీ, అట్లాగే 3,000 రూపాయలు కుటుంబాలకి డబ్బులు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా అందజేసాం. అన్ని రకాలుగా తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఎక్కువ ఎఫెక్టివ్ మోంతా తుఫాన్ వల్ల అవుతుందని వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్స్. అట్లాగే మనకి ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు, రాయలసీమలో కూడా మరి తీవ్రమైనటువంటి వర్షాలు
పడే పరిస్థితి ఉందని చెప్పి మనకి హెచ్చరికలు వాతావరణ శాఖ ద్వారా అందుతూ ఉన్నాయి. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని పార్టీ శ్రేణులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లో నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ నగరం 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి మరి ఏదైతే వాతావరణ శాఖ మనకిచ్చిన హెచ్చరికకి కలెక్టర్ గారు, నగరపాలక కమిషనర్ గారు, మరి మేము ఎమ్మెల్యేలు అందరం కూడా, ప్రభుత్వం అందరం కూడా వెంటనే అలర్ట్ అయ్యాం. ఈరోజు షాపులన్నిటిని కూడా హాలిడే ప్రకటించాం. స్కూల్స్ 2 రోజుల నుంచే సెలవులు ప్రకటించాం. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు బయటికి రావద్దని విజ్ఞప్తి చేశాం. కానీ ఇప్పటివరకు అయితే వర్షం మనకి పెద్దగా లేదు. మధ్యాహ్నం నుంచి నైట్కి తీరం దాటిపోతుందని అంటూ ఉన్నారు. తీరం దాటిపోయే పరిస్థితుల్లో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయంటున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మన సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సరం వచ్చినటువంటి బుడమేరు వరద వదంతులు ఎక్కువ వస్తున్నటువంటి తరుణంలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గానికి ఎటువంటి తుఫాను వచ్చినా లేదంటే వరదలు వచ్చినా మన బుడమేరు నీళ్లు మన నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టాం. క్లౌడ్ బరస్ట్ జరిగి అత్యధిక వర్షపాతం 16 సెంటీమీటర్ల వర్షపాతం అంటే చాలా తీవ్రమైనటువంటి నెంబర్ అది. అలాంటి పరిస్థితుల్లో అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. ఆల్రెడీ క్యాంపులు పెట్టాం. ఆ క్యాంపుల్లో లోతట్టు ప్రాంతాలు ఎవరున్నారో ఒకవేళ ఆ వర్షం వస్తే పరిస్థితి దాన్ని తరలించడానికి చర్యలు తీసుకున్నాం. అక్కడ ఉండే ప్రాంతాలని, లోతట్టు ప్రాంతాలని పిల్లల్ని వాళ్ళందరికి కూడా క్యాంపులు పెట్టాం. ఆ క్యాంపులకు షిఫ్ట్ చేసి వాళ్ళకి అక్కడే ప్రభుత్వ భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ చర్యలు కూడా చేపట్టాం. ఏది ఏవైనా ప్రజల్ని కాపాడుకోవటంలో, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటంలో అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. నేను కూడా శాసనసభ్యుడిగా నిన్న ఈరోజు ఇక్కడే కార్యాలయంలోనే కూర్చున్నాం. చర్యలన్నీ అప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. కమాండ్ కంట్రోల్ రూము విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో పెట్టాం. దాంట్లో కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. అధికారులందరూ కూడా అప్రమత్తమై అధికారులందరూ వీధుల్లోనూ ఫీల్డ్లోనే ఉన్నారు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన పరిస్థితి లేదు. మా విజ్ఞప్తి ఏంటంటే ఇది ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మనది. ఎటువంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి అత్యవసర స్థితిలో అయితేనే ప్రజలు బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ తుఫాను మోందా తుఫాను తీవ్రత ఎక్కువ ఉందని కూడా మనకి వాతావరణ శాఖ నిపుణులు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడే బందరు ఈ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా ఏరియాలో తీవ్రమైన వర్షపాతం ఉంటుందని అంటూ ఉన్నారు. చూద్దాం. ఏది ఏమైనా అధికారులు, కలెక్టరు, కమిషనరు, ఎమ్మెల్యేలు, ఎంపీ అందరూ కూడా రోడ్ల మీదే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సనాతన ధర్మ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. మొదటి కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం జనసేన పార్టీ 6వ డివిజన్ అధ్యక్షులు పల్లి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటూనే ప్రజా సమస్యల పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ హిందూ ధర్మ పరిరక్షణకు జన సైనికులు అందరూ కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సనాతన ధర్మ విశిష్టత తెలిపేందుకు కార్తీక మాసం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కార్తీక మాసంలో హిందువులందరూ ఎంతో పవిత్రంగా దేవుళ్లకు, దేవతామూర్తులకు పూజా పురస్కారాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానిక మహిళలు, వీర మహిళలు సైతం స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు పల్లె దుర్గాప్రసాద్ అనే తేజ గారు, వారి దంపతులు ఇద్దరు కూడా కార్తీక మాసం సందర్భంగా మొదటి సోమవారం సందర్భంగా ఈరోజు పుణ్య దంపతులకు, మహిళలకు అందరూ కూడా మరి కార్తీక మాసం సందర్భంగా వారందరూ కూడా ఒక కళ్యాణం చేయడం కోసం నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ కూడా మన జనసేన వీర మహిళలు, నాయకులు అందరం మేము కూడా వచ్చాం.
అలానే తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు గంగాధర్ మరి వారు కూడా రావడం జరిగింది. ఇవాళ పార్టీలకు అతీతంగా లోక కళ్యాణం కోసం మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ఆ దివ్య ఆశీస్సు శివుడు యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి. ఇవాళ మహాశివుడు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది. మరి ఇవాళ కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మన మనస్ఫూర్తిగా మరి ఇవాళ పూజలు చేసి లోక కళ్యాణం కోసం అందరూ కూడా పాటుపడాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి తేజ కూడా ముందుకొచ్చి మరి వారి దంపతులు కూడా ఇవాళ కళ్యాణం చేసి మరి మహిళలందరికీ కూడా మరి వారందరికీ సత్కరించి వారికి అన్ని రకాలుగా మరి పూజా కార్యక్రమాన్ని వాళ్ళలో పాలు పంచుకునే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వారికి మరి జనసేన పార్టీ తరఫున వారికి పూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. మా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు ఈ కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా గంగా శివపార్వతుల సమేత కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఈ డివిజన్లో జనసేన పార్టీ తరఫున నేను చేస్తున్నందుకు వారు వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా మా మహిళలు వేరే మహిళలు మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అది ఇచ్చి స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు కూడా పొందారు. అదేవిధంగా అశేష ప్రజానీకానికి కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్తీక మాసం తొలి సోమవారం ఇక్కడ స్థానిక 6వ డివిజన్లో మన జనసేన పార్టీ అధ్యక్షులు పల్లి దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఓం నమ శివాయ అని చెప్పి కళ్యాణం ఇక్కడ శ్రీనివాస్ కళ్యాణం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ గారు సామినేని ఉదయభాను గారు, ఇక్కడ మా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలందరూ ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల అందరికీ దైవభక్తి పెంపొందించి లోక కళ్యాణం గురించి ఏం చేయాలని చెప్పి అందరికీ అర్థమైద్ది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ శివుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. మోంతా తీవ్ర తుఫాను ప్రభావంతో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండ ప్రాంతాలను నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్వయంగా పరిశీలించారు. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూ ఎక్కడ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొండ చర్యలు విరిగి పడేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించి అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్తగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని సిపి తెలిపారు. వాగులు వంకలు ఎక్కడ పొంగినా వెంటనే డ్రోన్ కెమెరాల ద్వారా ఆ ప్రదేశాలను పర్యవేక్షించేలా ఎంతో అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. బుడమేరు పొంగుతుందని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, అలాంటివి నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ విఎంసి ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో 9154 970454, విఎంసి కార్యాలయంలో 0866 2424 172, 0866 24222515, 0866 242 74853 ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్య ఎదురైనా ఈ నెంబర్లకు ఫోన్ చేసి సాయం పొందొచ్చని అధికారులు తెలిపారు. ఈ సైక్లోన్ సందర్భంగా జిల్లా యంత్రాంగం అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి వచ్చేటప్పటికి మనకు మేజర్ ఇష్యూ ఈ కొండ చర్యలు దిగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని ఎవాక్యువేట్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. మనకు ఒక 150-200 హౌసెస్ వరకు అలాగా కొండ చర్యలు దిగువన కొన్ని హౌసెస్ ఉన్నాయి. లాస్ట్ టైం మార్చివరంలో కూడా ఒక 5-6 మెంబర్స్ చనిపోవడం మనకు అందరికీ తెలిసిందే. సో కాబట్టి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. ఆ కొండ చర్యల కింద ఉన్న హౌసెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా ఎవాక్యువేట్ చేయమని, ఇది రిలేటివ్స్ ఇంటికైనా వెళ్ళండి, లేదంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు 156 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్కి వెళ్ళమని చెప్పేసి మనము రిక్వెస్ట్ చేస్తున్నాము. మండల్ టీము అదేవిధంగా విఎంసీ కావచ్చు, తర్వాత ఎంఆర్ఓ కావచ్చు, ఎస్హెచ్ఓ కావచ్చు, ఇదంతా కలిసిపోయి చెప్తున్నారు. కొందరు సహకరిస్తున్నారు, కొందరు సహకరించట్లేదు. సో కొంత మధ్యాహ్నం దాకా చూసి ఇంక వర్షం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళని ఎవాక్యువేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని లాజిస్టిక్స్ కూడా మనం అక్వైర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బెల్లర్స్లో మనకు రికార్డెడ్ వాయిస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా డ్రాగన్ లైట్స్, ఆస్కా లైట్స్, తర్వాత పోలీస్ కమ్యూనికేషన్ కూడా బలోపేతం చేయడం జరిగింది. మనకి 42 డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్స్ కూడా ముఖ్యంగా మనకు ఒక జిల్లాలో ఒక 75 ప్లేసెస్లో వాగులు వంకలు ప్రవహించే అవకాశం ఉన్నందువలన వాటిని ఆ వాగులు వంకల
వాటి డ్రోన్ పిక్చర్స్ ద్వారా సునిశ్చితంగా పరిశీలిస్తున్నాం. అదేవిధంగా ప్రతి 605 కమిషన్ మన సెక్రటేరియట్స్ ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి. ఈ సచివాలయాలను కూడా ఆ సచివాలయం ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఒకవేళ మనకు సెల్ ఫోన్ వ్యవస్థ అనేది మనకు దెబ్బతింటే కమ్యూనికేషన్ ఎలా చేయాలని దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. మనకు 4 రిపీటర్స్ ఉన్నాయి. ఇంకొక రిపీటర్ కూడా పెట్టి మనము అన్ని ఏరియాస్ కూడా కనెక్ట్ అయ్యేటట్టు చూస్తున్నాము. సో పోలీస్ కమ్యూనికేషన్ అంటే మన సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో పోలీస్ కమ్యూనికేషన్ ఎలాగా ఉపయోగించాలనే దాని మీద ప్రయత్నాలు చేస్తున్నాము. ఈసారి ఒక మోడలింగ్ అంటే ఇంత సైక్లోన్ వస్తే ఎంత దెబ్బతింటుంది అనేది ఒక మోడలింగ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సలహా మేరకు పకడ్బందీగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ఏది ఎలాగ దెబ్బతింటుంది అన్న విషయాన్ని అంచనా వేసేసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కూడా సమాయత్తంగా ఉన్నారు. ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాము. వాట్సాప్ ద్వారా కొన్ని ప్రజలకి చెప్తున్నాము. ఎటువంటి సమస్య ఉన్నా కూడా 112 కానీ లేదంటే డైల్ 100 కానీ ఫోన్ చేస్తే పోలీస్ శాఖ మీ ముంగిట ఉంటుంది. పోలీస్ సిబ్బందిని కూడా సమాయత్తం చేశాము. టోటల్ అందరిని కూడా స్టాండ్లో పెట్టడం జరిగింది. సెలవుల్లో ఉన్న వాళ్ళని వెనక్కి పిలిపించడం జరిగింది. చాలా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉంది. అందరూ కూడా 24/7 రోడ్ల మీద ఉండేటట్లు కార్యక్రమాలు చేపడుతున్నాము. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం అదేవిధంగా ఆస్తి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా హోర్డింగ్స్ దాదాపు 605 హోర్డింగ్స్లో బ్యానర్స్ అనేవి తొలగించడం జరిగింది. ఎందుకంటే బ్యానర్ ఉంటే ఆ హోర్డింగ్ పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ బ్యానర్స్ తొలగించడం జరిగింది. అదేవిధంగా చెట్లు కూడా కొంత పడిపోయే విధంగా పాత చెట్లు ఉన్నప్పుడు వాటిని కూడా కొన్ని ట్రిమ్ చేయడం జరిగింది. ట్రాఫిక్ కూడా ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. హైవే మీద వెస్ట్ బైపాస్ని ఉపయోగించుకుంటూ విజయవాడ నగరంలోకి పెద్ద పెద్ద లారీలు తర్వాత ట్యాంకర్స్ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అందరం కూడా సమాయత్తంగా ఉన్నాం. అదేవిధంగా మనకు దాదాపు 10,000 కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాస్ కూడా కొన్ని యాక్టివేట్ చేస్తున్నాము. సో ప్రాపర్టీ అఫెన్సెస్ లాస్ట్ టైం కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించిన క్రమంలో కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగాయి వరదల సమయంలో. సో వరదల సమయంలో మనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల చర్యలు చేపట్టినాము. ముఖ్యంగా ఇటువంటి వెకేట్ చేసిన ఇళ్ళ దగ్గర ఖచ్చితంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయమని ఆల్ SHOస్కి మనం చెప్పడం జరిగింది. ప్రతి ఇటువంటి ప్లేసెస్లో వెకేట్ చేసిన ప్లేసెస్లో ఎవిక్ట్ చేసిన హౌసెస్ని రక్షణగా పోలీస్ కెమెరాలు నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నాము. కమాండ్ కంట్రోల్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఉంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థని ఉపయోగించుకుంటూ ప్రజలు చక్కటి సౌకర్యాలు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటాను. నగరంలో ఏర్పాటు చేసిన 41 పునరావాస కేంద్రాలలో తుఫాను ప్రభావంతో ఆశ్రయం పొందుతున్న ప్రజలకు అన్ని అవసరమైన సౌకర్యాలు అందిస్తున్నట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉండేవారికి అల్పాహారం, భోజన సౌకర్యాలతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. లోతట్టు కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆటోల ద్వారా మైక్ ప్రకటనలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ప్రమాదాలు జరగకుండా నగరంలో ప్రమాదకరంగా ఉన్న 60 చెట్లు, 243 హోర్డింగ్లు తొలగించడంతో పాటు పాత భవనాల్లో ఉన్న 49 కుటుంబాలు, ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న 102 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. పునరావాస కేంద్రాల్లో దోమల వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా మలేరియా సిబ్బంది ద్వారా ఫాగింగ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. నగరంలో డ్రైన్ల డీసిల్టింగ్ పనులను 20 జేసీబీలు, 9 లాంగ్ ఆర్మీ మిషన్లతో వేగవంతం చేయడం జరుగుతోంది. నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలలో 13 పంప్ సెట్లు, 78 ఆయిల్ ఇంజిన్ మోటార్లు, 28 గుల్ఫర్లు, 29 ట్రాక్టర్లు వినియోగించి నీటిని బయటకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నగరంలో ప్రమాదకరంగా ఉన్న 13 విద్యుత్ స్తంభాలను మార్చినట్లు కూడా వెల్లడించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఫైర్ విభాగం అధికారులు పర్యవేక్షిస్తూ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. విజయవాడ కేంద్రంగా జరిగిన ఆద్విక ట్రేడింగ్ మోసం కేసులో 4 ప్రధాన నిందితులను అరెస్టు చేసినట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. వెంకట ఆదిత్య, సుజాత, బాలకృష్ణమూర్తి, లక్ష్మీ కుమారిలను అరెస్టు చేసి వారి నుంచి 580 గ్రాముల బంగారం, 23 లక్షల నగదు, 8 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. పలు ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కేసులో సుమారు 1139
29 మంది డిపాజిటర్స్ 140 కోట్లు నష్టపోయారని చెప్పారు. దర్యాప్తులో భాగంగా 10 ప్రత్యేక బృందాలు ఈ కేసులో నష్టపోయిన బాధితులు సుమారు 1355 మందిని విచారించడం జరిగిందన్నారు. ఈ కేసు విచారణలో కృషి చేసినటువంటి అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. మీకందరికీ తెలుసు, మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అద్వికా ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ మీద మనము జూన్ నెలలో ఒక కేసు కట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, యశ్వంతపురం లిమిట్స్లో, సత్యనారాయణపురం లిమిట్స్లో యూపిక్స్ అనే ఒక కంపెనీ, అదేవిధంగా ఈరోజు మాచవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అద్వికా ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ రెండు కూడా ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి ప్రజల్ని మోసం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. సో ఈ రెండు కేసెస్ కూడా చాలా సెన్సేషన్ అయినాయి. సో ప్రతి కేసులో కూడా వందల సంఖ్యలో డిపాజిటర్స్ ఉన్న నేపథ్యంలో దీన్ని పోలీస్ కమిషనరేట్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ రెండు కేసెస్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. యూపిక్స్లో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీస్ అటాచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ అద్వికా ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి టోటల్ నెక్స్ట్ బాబు ఇందులో ఈ సెక్షన్స్ కింద 61(2) BNS పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ, అదేవిధంగా చీటింగ్ అండ్ డిజానెస్ట్లీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ, పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కింద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 5 కింద ఈ 248/2025 అనే కేసుని మనం కట్టడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా 1417 మంది డిపాజిటర్స్ ఉన్నారు. మీరు లాస్ట్లో చూస్తే అర్థమవుతుంది. 1417 మంది ఇన్వెస్టర్స్, టోటల్ 413 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 355 కోట్లు వెనక్కి వచ్చింది. నెట్ ఎక్సెస్ 144 కోట్లు. నేను చెప్తాను మీకు ఎలాగనేది చెప్తాను. మీరు ఫస్ట్ రో చూస్తే ఈ 1417 మంది డిపాజిటర్స్లో ఫస్ట్ రోలో చూడండి, 1139 మంది డిపాజిటర్స్ దే ఆర్ లూజర్స్. అంటే వారు 255 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి తిరిగి 120 కోట్లు వెనక్కి వచ్చింది. అంటే 135 కోట్లు లాస్ అన్నమాట. సో వీళ్ళందరినీ కూడా లూజర్స్ అనే ఒక గ్రూప్గా తయారు చేయడం జరిగింది. ఒక 204 మంది గెయినర్స్. సో వీళ్ళు 35 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 56 కోట్లు వాళ్ళకి వచ్చింది. అంటే 21 కోట్లు ఈ గెయినర్స్కి ఎక్సెస్ వచ్చింది. నో గెయిన్ నో లాస్. 12 మంది డిపాజిటర్స్ 1.8 crores పెడితే 1.8 crores వెనక్కి వచ్చింది. తర్వాత ఇది కాకుండా ఈ ఏజెంట్స్ ఒక 30 మంది ఏజెంట్స్ లూజర్స్ ఉన్నారు. ఈ లూజర్స్ 54 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 45 కోట్లు మాత్రమే రిసీవ్ అయింది. అంటే 9 కోట్లు వాళ్ళకు కూడా లాస్ ఏజెంట్స్కి, ఒక 30 మంది ఏజెంట్స్కి. ఇంకొక 32 మంది ఏజెంట్స్కి ఎక్సెస్ అమౌంట్ ఉంది. అంటే 54 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెట్టి 105 కోట్లు రిసీవ్ చేసుకున్నారు. సో వీళ్ళకి వచ్చేసి 49 కోట్లు ఎక్సెస్ వచ్చింది. చనిపోయే దశాబ్దాలు గడిచినా మరపురాని ప్రజానేతగా ప్రజల గుండెలో వంగవీటి రాధాకృష్ణమూర్తి నిలిచారని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఇండిపెండెన్స్ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ అండగా నిలిచారని, అందుకే ఆయనను ఆంధ్ర రాబిన్ హుడ్ అని పిలుస్తారని తెలిపారు. స్వర్గీయ వంగవీటి రాధాకృష్ణమూర్తి 51వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధాకృష్ణమూర్తి అభిమానులు, రంగా అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వంగవీటి రాధా మాట్లాడుతూ రాధాకృష్ణమూర్తి పోరాటాల స్ఫూర్తితోనే వంగవీటి రంగా ప్రజల కోసం పనిచేశారని కీర్తించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఇండిపెండెన్స్ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రాధా ఎక్కువగా చదువుకోకపోయినా విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం
ఎప్పుడూ అండగా నిలిచారని అందుకే ఆయనను ఆంధ్ర రాబిన్ హుడ్ అని పిలుస్తారు అని తెలిపారు. వంగవీటి రాధారంగా అభిమానులు మాట్లాడుతూ వంగవీటి రాధాకృష్ణమూర్తి పేద ప్రజలు విద్యార్థుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. ఆయన వేసిన బీజమే నేడు మహావృక్షమై అనేక నాయకులను పుట్టించిందన్నారు. ప్రజల కోసం రాధా రంగా తమ ప్రాణాలను అర్పించారని వారు పేర్కొన్నారు. ఇవాళ పెద్దరాధా గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ఆయన పోరాటాల నుంచి ఆయన స్ఫూర్తిగా తీసుకుని తర్వాత రంగా గారు రాధా గారు ఉన్నప్పుడే యునైటెడ్ ఇండిపెండెన్స్ అంటూ స్థాపించి విద్యార్థులందరికీ విద్యార్థుల సమస్యలకి ఒక వేదిక కావాలని చెప్పని గుర్తించారు. ఎక్కువగా చదువుకోకపోయినా సరే విద్యార్థుల సమస్యల మీద ఒక అవగాహన తెచ్చుకుని యునైటెడ్ ఇండిపెండెన్స్ ద్వారా స్టూడెంట్స్కి అండగా నుంచోవడం కాకుండా ట్రేడ్ యూనియన్లు కానీ అంటే ఒక రాజకీయ వేదిక కాకుండా ఒక సమాంతర వేదికలాగా ప్రజలందరికీ ప్రజా సమస్యల మీద ఒక అండగా నుంచున్నారు. అందుకనే ఈనాటి కూడా ఆంధ్ర రాబిన్ హుడ్ ఎవరని చెప్పంటే అది వంగవీటి రాధా గారు అని చెప్పి అంటూ ఉంటారు. రాధా గారి తర్వాత అదే వేదిక మీద నుంచి రంగా గారు వచ్చారు. రంగా గారి తర్వాత నుంచి ఎంతోమంది నాయకులు పుట్టుకొచ్చారు. అంటే ఆ రోజు బీజం వేసింది మొత్తం ఇంత ఒక వేదిక తయారు చేసింది పెద్దరాధా గారు. ఇవాళ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు స్వర్గీయ వంగవీటి రాధాకృష్ణ గారి 51వ వర్ధంతి. ఆయన పేద ప్రజలకు అండగా, విద్యార్థులకు అండగా అనేక రకాల సమాజ సేవ కోసం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన నాటినటువంటి మొక్క ఇవాళ మహావృక్షమై ఉభయ రాష్ట్రాల వ్యాప్తంగా అనేక మంది నాయకులు పుట్టారు. అందులో ప్రజల కోసమే అసూలు బారినటువంటి రాధా గారు, రంగా గారు వీళ్ళని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్ళు ఏంటంటే విద్యార్థి దశలో ఉన్నప్పటికీ వీళ్ళు పెద్దగా చదువుకోకపోయినా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికి కూడా విద్యార్థుల పట్ల విపరీతమైనటువంటి ప్రామాణ్యాలు ఉండేవి. రాధా గారు అయితే ఆ రోజుల్లో పుస్తకాలు, పెన్సిళ్ళు, ఫీజులు కట్టేవాళ్ళు, ఐటీఐలో సీట్లు ఇప్పించేవాళ్ళు. రంగా గారు అయితే ఒకానొక దశలో ఒక విద్యార్థి యునైటెడ్ ఇండిపెండెన్స్ తరఫున పోటీ చేస్తే అతను కంపల్సరీ మనకేంటంటే కాలేజీలో గెలుస్తాం, అతనికి ఏంటంటే ఆర్థిక పరిస్థితి లేదు, ఫీజు కడితే కానీ అతను పోటీ చేయడానికి అవకాశం లేదన్నప్పుడు ఆయన ఆ రోజున విజయవాడ సబ్ జైల్లో ఉండగా మేము వెళ్ళి అడిగితే ఆయన చేతికి ఉన్నటువంటి వేలు తీసుకెళ్ళి ఇది అమ్మి కానీ తాకట్టు కానీ పెట్టి అతను ఫీజు కట్టమని చెప్పి అన్నాడు. అటువంటి నాయకులు, అటువంటి నాయకత్వంలో మేము పనిచేసాం కాబట్టి ఇవాటి వరకు కమిట్మెంట్గా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి తరం కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తారని చెప్పనేసి ఈరోజు రాధా గారికి జోహార్లు అర్పిస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాం. విశాలాంధ్ర సంపాదకులు కామ్రేడ్ రాఘవాచారి జీవితం జర్నలిస్టులకు, కమ్యూనిస్టు కార్యకర్తలకు ఆదర్శమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పేర్కొన్నారు. నేటి జర్నలిజంలో వాస్తవాన్ని వక్రీకరించి చూపించే ధోరణి పెరుగుతున్న ఈ కాలంలో రాఘవాచారి వాస్తవాలను నిజ రూపంలో ప్రజలకు అందించిన అక్షర శిల్పి అని కొనియాడారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో సీనియర్ జర్నలిస్ట్ అమరజీవి కామ్రేడ్ చక్రవర్తుల రాఘవాచారి వర్ధంతి సందర్భంగా సిపిఐ 36వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ బాబు పాల్గొని రాఘవాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ కామ్రేడ్ రాఘవాచారి జీవితం జర్నలిస్టులకు, కమ్యూనిస్టు కార్యకర్తలకు ఆదర్శనమని అన్నారు. అనేక మందికి కమ్యూనిస్టు భావజాలాన్ని పరిచయం చేసి ప్రజల సేవలో నిలిచారని అన్నారు. అలాగే నేటి జర్నలిజంలో వాస్తవాన్ని వక్రీకరించి చూపించే ధోరణి పెరుగుతున్న ఈ కాలంలో రాఘవాచారి వాస్తవాలను నిజ రూపంలో ప్రజలకు అందించిన అక్షర శిల్పి అని కొనియాడారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ బాబు మాట్లాడుతూ సీనియర్ సంపాదకులు రాఘవాచారి అనేక మంది జర్నలిస్టులను తీర్చిదిద్దారని అన్నారు. ఆయన తుది శ్వాస వరకు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకే అంకితమయ్యారని, జర్నలిస్టులకు ఆయన మార్గదర్శకం అని పేర్కొన్నారు. అక్షర శిల్పి, ప్రముఖ సంపాదకీయులు, అభ్యుదయవాది కామ్రేడ్ సి రాఘవాచారి గారి 6వ వర్ధంతి సందర్భంగా రాబోయేటటువంటి సంపాదకీయులు, అలాగే జర్నలిస్టులు, కమ్యూనిస్టు శ్రేణులకి ఆయన యొక్క జీవితం ఆదర్శం. కామ్రేడ్ రాఘవాచారి గారు విద్యార్థి దశ నుంచి కూడా ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా,
విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించి అనేక మంది విద్యార్థులకి కమ్యూనిస్టు భావజాలం వైపు మార్క్సిజం లెనినిజం వైపు ఆచరించేటటువంటి కార్యకర్తలుగా తీర్చిదిద్దినటువంటి మహోపాధ్యాయుడు కామ్రేడ్ రాఘవాచారి గారు. వారి యొక్క మృతి కమ్యూనిస్ట్ పార్టీకే కాదు సంపాదకీయ వర్గాలకు కూడా తీరని లోటు, జర్నలిస్టులకు కూడా తీరని లోటు. వాస్తవాన్ని వాస్తవాల రూపంలో రూపకల్పన చేసినటువంటి కామ్రేడ్ రాఘవాచారి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తరుముకొస్తున్న మోంతా తీవ్ర తుఫాను, పవన్ కళ్యాణ్తో కలిసి సీఎం చంద్రబాబు సమీక్ష. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశం. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ బయటికి రావద్దని విజ్ఞప్తి. నగరంలో 41 కేంద్రాల ఏర్పాటు, అన్ని వసతులు కల్పించామన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. లోతట్టు కొండ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్పష్టం. అద్విక ట్రేడింగ్ మోసం కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్. సుమారు 1139 మంది 140 కోట్ల మీద నష్టపోయినట్లు వెల్లడించిన సిపి రాజశేఖర్ బాబు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.